ప్రజలంతా అజ్ఞానులు అనుకుంటున్నారా, వాళ్ళకి ఆలోచన ఉండదు అనుకుంటారో వీళ్ళు అర్థం కావట్లా. ఏ పార్టీ ఏంటి, వాళ్ళ ఆలోచనలు ఏంటి, ఎవరు మాట చెప్తే మాట మీద నిలబడతారు, ఆ మాత్రం తెలియదా? బట్ మన దారిని మనం అనేస్తే పోయే మెసేజ్ పోతుంది, ఎక్కాల్సిన వాళ్ళకి ఎక్కుతుంది, జనం ఓట్లేస్తారనే వాళ్ళ ఆశ ఆత్రం మాత్రమే నిన్నటి సభలో కనపడుతుంది. ఫెయిల్యూర్ కనపడుతుంది, మోసకారితనం కనపడుతుంది, వంచన కనిపిస్తుంది. ఉమ్మడిగా ముగ్గురు కలిసి చేసిన వంచన, మోసం, దగా కోరుతనం ఈ రాష్ట్రానికి కనపడుతుంది, కొత్తగా డివైడ్ అయిన రాష్ట్రానికి. నిన్న కనీసం ప్రధానమంత్రిని తీసుకొచ్చారు. మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమంత్రి హోదాలో ఆయన వచ్చి గవర్నమెంట్ స్టేజ్ మీదే రిక్వెస్ట్ చేశారు, గుర్తు చేశారు ప్రత్యేక హోదా గురించి, ఇతర హామీల గురించి, విశాఖ ఉక్కు గురించి. తర్వాత కలిసినప్పుడు చెప్తున్నారు. మీరు ఒత్తు పెట్టుకుని వచ్చారు. రాష్ట్ర ప్రజలు సహజంగానే ప్రత్యేక హోదా గురించి ఎక్స్పెక్ట్ చేస్తారు. కనీసం ప్రస్తావన కూడా చేయలేకపోయినారు వీళ్ళు. ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి తిట్టడానికే తప్ప మేము ఇది చేస్తామని కానీ, ఇదిగో ఈయన తీసుకొచ్చాము, అబ్బా ఇంత పెద్ద ఆయన తీసుకొచ్చాము, సెంటర్లో వీళ్ళు రూలింగ్లో ఉన్నారు, మళ్ళీ వస్తే ఇది మేము తెస్తామని ఎందుకు చెప్పలేకపోయారు? అంటే లేదు, చెప్తే పాతవన్నీ గుర్తొస్తాయనో, పాతవన్నీ అడుగుతారు జనం అనేదేమో తెలియదు. కానీ ప్రజలు ఆలోచించారులేందిలే, ఆలోచించారు, నిర్ణయం కూడా చేసుకున్నారనేది మేము బలంగా నమ్ముతున్నాం. 2019కి ముందు జగన్మోహన్ రెడ్డి గారంటే ఒక హోప్, ఒక ఆశ, ఒక బలమైన నాయకుడు మమ్మల్ని లీడ్ చేయగలగడనే నమ్మకం. అది ఈరోజు ఈ 5 ఏళ్లలో మేము పెట్టుకున్న నమ్మకానికి డబుల్ ఈయన చేశారు అనే బలమైన తృప్తి ఎన్నుకున్న ప్రజలకు, 151 స్థానాలు ఇచ్చినందుకు రాష్ట్ర ప్రజలకు ఈరోజు మిగిలింది. అది మేము ఎక్కడ వెళ్ళినా కానీ, పార్టీ కార్యక్రమాల్లో కానీ, ఇంకో దాంట్లో కానీ ఆ రెస్పాన్స్లో కనపడుతుంది. మీకు సిద్ధం సభల్లో కనపడిన ఉత్సాహం కానీ, రెస్పాన్స్ కూడా అక్కడి నుంచి వచ్చిందే. దాన్ని ఎవరు మార్చలేరు. నాయకుడంటే సహజంగానే ఓ రీజనల్ పార్టీ నాయకుడంటే అదే రీజనల్ పార్టీ క్యారెక్టర్ అవుతుంది. నాయకుడంటే ఒక నిజాయితీ, అలాగే ఒక స్థిరమైన ఉండే ఒక నిబద్ధత, అంటే చెప్పిన మాట మీద ఉండడం, బద్దుడై ఉండడం, ఇది కంటిన్యూస్గా ఉండడం. ఈ రెండు కలిస్తే ఆయన ఎక్కడైతే నాయకుడుగా ఉంటాడో, ఏ ప్రజలతో అయితే ఆయన డీల్ చేస్తున్నాడో వాళ్ళకు విశ్వాసం వస్తుంది, దాని నుంచి విశ్వసనీయత వస్తుంది. ఈరోజు ఆ విశ్వసనీయత అనేదానికి పూర్తి ఒక వారంటీ అవసరం లేని గ్యారంటీ ఏదైనా ఉంది అంటే జగన్మోహన్ రెడ్డి గారు అనేది మనకి 5 ఏళ్లలో కనపడింది. చెప్పిన దానికంటే ఎక్కువ చేశారు. వీళ్ళు ఎన్ని చెప్పినా రాష్ట్రంలో 87% ప్రజలు, 87% దాదాపు కుటుంబాలు ఏదో ఒక రూపంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం వల్ల లేదా ఆయన డైరెక్ట్ చేసిన దీనివల్ల బెనిఫిట్ అయ్యారు. ఆ బెనిఫిట్ తాత్కాలికమైంది కాదు, దాని ప్రభావం వల్ల వాళ్ళ జీవితాల్లో మంచి మార్పు వచ్చింది, వెలుగు వచ్చింది. ఎట్లా మర్చిపోతారు, ఓన్ చేసుకుంటారు. ఈరోజు ఇది వాస్తవం కనపడుతున్నది. అయితే సెంటర్లో అధికారంలో ఉన్న పార్టీతో పొత్తు పెట్టుకొని తీసుకొచ్చిన నేపథ్యంలో మళ్ళీ 2014లో ఏదైతే నాటకం వేసి భ్రమలో పెట్టాలని చేశారో ఆ రోజు చంద్రబాబు నాయుడు మళ్ళీ ఆ ప్రయత్నం చేస్తాడు. ఈ ప్రయత్నంలో ఆయన మళ్ళీ ఈసారి రెండోసారి మళ్ళీ మోసం చేయొచ్చని ఏదైతే అనుకుంటున్నాడో దాన్ని తిప్పికొట్టాలంటే ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఇటుపక్క 5 ఏళ్ళు ఉంది. 14-19 మధ్య అబద్ధపు హామీలతో కూటమిగా వచ్చి ఆఖరికి వచ్చేసరికి ఒక పార్టీ, తెలుగుదేశం పార్టీనే మిగిలిపోయిన ఆ పాలన అది ఉంది. వాళ్ళు ఉమ్మడిగా హామీలకు బద్దులైలేరు, దానికి సంజాయిషి ఇవ్వలేదు. చంద్రబాబు నాయుడు దాని గురించి అసలు పట్టించుకోలేదు, హామీలు తుంగలో తొక్కాడు, మోసం చేశారు. ఆ రోజు ఆ పాలన ఉంది. 19-24 మధ్య జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో చెప్పినవి చేయడమే కాకుండా 99% చెప్పనివి కూడా దీనికి అనుసంధానంగా ఉండేటివి, లేదా
ఒక సస్టైనబుల్ సంక్షేమం నుంచి గ్రోత్ కానీ డెవలప్మెంట్ కానీ స్టేట్కు జరిగే రకంగా చేస్తూ వచ్చిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, కోర్ సెక్టర్స్ అన్నిటినీ డెవలప్ చేసినవి కావచ్చు, ఇవన్నీ కూడా తీసుకుంటే ఇవి మరో 5 ఏళ్ల పాటు కంటిన్యూస్గా ఉండాలన్నా ఈయననే నమ్ముకోవాలి, ఈయనే మా నాయకుడని ప్రజలు గట్టిగా అనుకున్నారు. కాబట్టి వీళ్ళు మోసం చేయడానికి మేము వచ్చినాము, మీరు సిద్ధమా అంటే మేము మోసపడడానికి మేము సిద్ధంగా లేమనేది రాష్ట్ర ప్రజలు చెప్పబోతున్నారు. ఇది వాస్తవం. థ్యాంక్ యూ. అదే నేను ఇంతకుముందు నేనే మెన్షన్ చేశాను కదా. ఇప్పుడు అటువైపు నుంచి ఆ పార్టీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్న షర్మిల గారేమో అంతకుముందు మొన్న మీటింగ్లోనే మేము బీజేపీ మేమంతా ఒకటని ఆమె అంటారు. ఇటుపక్క ఈయనేమో ఈ రెండు ఒకటేనే ఆయన అంటాడు. రాష్ట్ర ప్రజలకైతే తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు ఒకే ఒక్కరు విలక్షణమైన నాయకుడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకే పార్టీ. 10 పార్టీలతో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ అడ్డగోలుగా కానీ ఆ ఆలోచనలు కూడా చేయదు. ఏది హామీ ఇచ్చినా లేదా ఎలాంటి పూచి ఇచ్చినా మాట చెప్పినా ఆయన చెప్తాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ పార్టీ దానికి నిలబడుతుందనే నమ్మకం ప్రజల్లో ఉంది. ఎవరు నమ్మే అవకాశం లేదు. వీళ్ళు ప్రజలతో ఏం మాట్లాడాలనో వీళ్ళకి తెలియక ఒక స్పెక్యులేటివ్ జర్నలిస్టో ఒక అనలిస్టో ఏదైతే చేస్తాడో వీళ్ళు ప్రజలకు ఏం కావాలనో ఏమి ఇవ్వాలనో అనేది అది మాట్లాడకుండా ఈ పొద్దుబోని మాటలో వీటిని చెప్పేసి ఇంటర్ప్రిటేషన్స్ భాష్యాలు చెప్పినందువల్ల ఉపయోగం దానివల్ల ఏముండదు. వాస్తవం మీద ప్రజలకు తెలుసు, వాస్తవం మీద మీకు తెలుసు. ఎప్పుడైతే ఇట్లా చేయాలనుకుంటే పొత్తులే పెట్టుకునో లేకుంటే డైరెక్ట్ ఓటు చీల్చాలని ఓటు చేయాలా, అదే ఆపరేషన్ మీద డిపెండ్ అయ్యి పవర్లోకి రావాలంటే జగన్మోహన్ రెడ్డి గారు 2012లో పార్టీ పెట్టి 12 ఏళ్లలో డిఫరెంట్గా యాక్ట్ చేసేవాళ్ళు. 2014లోనే అధికారంలోకి వచ్చేవాళ్ళు. ఆ టైంలో ఎవరిని పట్టుకుంటే రావాలని చూస్తే ఇప్పుడు ఎవరైతే పాత్రదారులు ఉన్నారో వీళ్ళేమి జగన్మోహన్ రెడ్డి గారు చేయి చేస్తేనో లేకుంటే మేము కలుస్తామంటే ఎవరు రారు ముందుకు? ఓ బలమైన నాయకుడు, బలమైన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అధికారంలోకి వచ్చారు, తర్వాత హామీలు అమలు చేయలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సెంటర్లో రాలే అధికారంలోకి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో వచ్చింది. ఈ పార్టీ మనకు వచ్చిన ఎంపీల మీదనో మన దీని మీదనో అక్కడ డిపెండ్ అయి ఉన్నా లేదా ఆ కూటమిలో భాగస్వామి అయి ఉన్నా పూచి ఇచ్చిన తర్వాత ఇవ్వగలిగిన ప్రెజరో పెట్టగలిగిన ప్రెజరో ఎక్కువ ఉంటుంది. మనదేమో పార్టీ సెంటర్లో బలమైన అత్యధిక బలంతో వాళ్ళు వచ్చారు. అక్కడ ఎవరి దీని మీద డిపెండ్ కావాల్సిన అవసరం లేని స్థితిలో అక్కడ పార్టీ ఉంది. అలాంటప్పుడు వాళ్ళేదో చేస్తారు. అలాగని వదలలేదే, ఎప్పుడు గుర్తు చేసేది. అదే నేను అన్నది, మేము మర్చిపోలేదు. ఒక అధికారిక సభలో జరిగిన దగ్గర కూడా ప్రధానమంత్రి గారు వస్తే అక్కడ కూడా ముఖ్యమంత్రి గారు రైజ్ చేశారు. ఇది బలమైన ఆకాంక్ష ప్రజల్లో ఉంది, అత్యవసరం, అది కూడా ప్రజల్లో ఉంది. ఇది వస్తే తప్ప ఈ రాష్ట్రానికి ఒక పూర్తి పరిష్కారం, సమస్యలకు పరిష్కారం దొరకదు. అది ఏ రూపంలో అయినా కావాలనేది ఇప్పటికి ప్రయత్నం చేస్తున్నాం. అది సిన్సియర్గానే ప్రయత్నం చేస్తాం. దానికి మించి ఇంకోటి ఏదో చేయడానికి ఇదేం పోరాటం కాదు, యుద్ధం కాదు కదా. ప్రెజర్ చేయగలగాలి. ప్రెజర్ చేయడానికి అవసరమైన బలం మనకు ఉండాలా. ఆ ప్రెజర్ గ్రూప్ మన మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం అక్కడ సెంటర్లో ఉంటే వస్తుంది. ఆ పరిస్థితి ఎప్పుడో ఒకసారి మేము ఆశిస్తున్నాం. వీళ్ళు ఇచ్చిన ఫీడ్ తీసుకుని ఆయన అన్నట్టున్నారు. ఆయనకు ఏం అభిప్రాయాలు సబ్స్టాన్షియేట్ చేసేట్టు డీటెయిల్స్ ఒకటి ఇవ్వలేదు. రెండవది, ఈ నెక్స్ట్ పవర్లోకి రావాలనుకున్నప్పుడు ఎవరైనా చేసే ఒక మూస ఆరోపణలు ఉంటాయి. అధికారంలో ఉన్నాం కాబట్టి ఆ ఆరోపణలతో వాళ్ళు వచ్చారు. సో దానికి సమాధానాలు ఏమి ఇవ్వాలనేది, మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి అవినీతి అంటే బీజేపీ అక్కడ వాళ్ళ అధికారంలో ఉన్నారు, వాళ్ళ అవినీతిలో ఉన్నారనుకోవాలి. లేకపోతే ఇంకో రాష్ట్రంలో ఎక్కడన్నా బీజేపీ ఉంటే వాళ్ళ అవినీతిలో ఉన్నారనుకోవాలి. దానికి అర్థం లేని ఆరోపణ అది. ఏపీలో అభివృద్ధి లేదు.
ఏపీలో అభివృద్ధి లేదు, త్వరలోనే ఎన్డీఏ సర్కార్ రాబోతుంది, దేశంలో కానీ ఏపీలో కానీ డబుల్ ఇంజన్ సర్కార్ రాబోతుందని కూడా చెప్పారు. అదే నేను అంటున్నా కదా, ముగ్గురు ఆయన వచ్చి స్టేజ్ మీద నిలబడి అనగానే ఎలా వస్తుంది, ఎందుకు వస్తుంది అనేది అది చెప్పాలి. ఒకటి, ఏమి మేము చేస్తున్నాం అన్నందువల్ల ఇప్పుడున్న పార్టీ కంటే బెటర్గా చేస్తున్నందువల్ల అడగడానికి మాకు హక్కు ఉందో అది చెప్పాలి. అలాగే 2014లో ఇప్పుడు కొత్తగా వీళ్ళు కలవలే, 2014లో ఈ ముగ్గురే కలిసి వచ్చారు. మేము ఆ రోజు చెప్పినవన్నీ ఇదిగో ఇవి పూర్తి చేశాము, అందువల్ల మాకు అడిగే హక్కు ఉంది, మేము అడుగుతున్నాము, రిక్వెస్ట్ చేస్తున్నాము అనే సాహసం కూడా చేయలేకపోయినారు. ఇంకా ఊరికి వచ్చామా, ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి అడిగామా అనే దాంతో ఒకటి చేసి, లేదా డిమాండ్ చేస్తున్నాము, లేదా ఈ రాష్ట్ర ప్రజలకు మేమే దిక్కు. ఎందుకంటే మేము జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలేస్తున్నాం కాబట్టి, ఆ పార్టీని తిడుతున్నాం కాబట్టి, అది చెత్తది కాబట్టి మమ్మల్ని తీసుకురండి అనడం తప్ప, దాన్ని సబ్స్టాన్షియేట్ చేసే ఆ ఆర్గ్యుమెంట్ నిలబెట్టుకునే వాళ్ళ డిమాండ్నో వాళ్ళ రిక్వెస్ట్నో నిలబెట్టుకునే ఆర్గ్యుమెంట్ ఏం చెప్పలేకపోయారుగా. ప్రధానమంత్రి డీజీపీని, ఇంటెలిజెన్స్ డీజీని, పల్నాడు ఎస్పీని, గుంటూరు ఎస్పీని విధుల నుంచి తొలగించాలి, వాళ్ళు దొంగ ఓట్లు వేస్తారు, నిన్న ప్రధాని సభలో నిర్లక్ష్యం వ్యవహరించారంటూ ఇందాక ఎన్డీఏ కూటమి సభ్యులు సీఈఓని కలిసి ఫిర్యాదు చేశారు. చేస్తారు, ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి అటువన్నీ చేస్తారు. నేను సభ గురించి చెప్పాను కదా, అక్కడ మీరు చూశారు, రాష్ట్రం మొత్తం సహజంగానే చూసింటుంది. ఎన్నికల సమయంలో వీళ్ళు ఏం చెప్తారో చూద్దామని చూసింటారు. ఐ థింక్ టీవీల్లో చూసే ఉంటారు సభ ఏం మాట్లాడుతున్నారు అనేది. ఆ సభలో వైఫల్యం ఎక్కడ కనపడలేదో చెప్పండి మొత్తం సభలో. ఒకటి. రెండవది, ఎవరిదైనా పార్టీ సొంత సభల్లో పోలీసుల రోల్ ఎంత ఉంటుంది? ఒక స్ట్రైకో సమ్మెలాంటి చేస్తూనో ఆగ్రహంతో ఎవరన్నా వస్తుంటే ఆపడానికో ఎక్కువ పోలీసులు బలానికో బల ప్రదర్శన ఇది చేయడానికి అవకాశం ఉంటుంది. నీ కార్యకర్తలో, నీ అభిమానులో మీరందరూ కలిసి పెట్టుకునే సభలో వీలైనంత వరకు ఫెసిలిటేట్ చేయడానికి ఉంటారు తప్ప మొత్తం కోటగోడలా కట్టుకుని ఉంటారా పోలీసులు? ఎక్కడన్నా ఉంటే అలవ్ చేస్తారా? అలా ఉండబోతే పోలీసులు మీ తాట తీస్తారని నేను ఎన్నిసార్లు హెచ్చరించలే చంద్రబాబు నాయుడు. రేపు వస్తాం మీని తర్జని చూపిస్తా ఎన్నిసార్లు బెదిరించలే. వాళ్ళు అదే ఆడలేక మధ్యలో కూడా అందుకే వాళ్ళు మైక్ సిస్టమ్ సరిగా పెట్టుకోలేక, ఓ చిన్న మీటింగ్ ఆర్గనైజ్ చేసుకోలేక, అది తీసుకొచ్చేసి ఎవరి మీద నింద మోపడం అనేది ఎంత ఇదో అది తప్పించుకోవడానికి ఈరోజు ఎందుకంటే ఆయన తిట్టింటాడు పిఎం ఇది పరువు పోయే పని అని, బహుశా తిట్టాడేమో, దానికోసం ఇవన్నీ కవర్ చేసుకోవడానికి ఇచ్చుకుంటున్నట్టున్నారు. మంచిదే కదా, ఆమె ఒక రాజకీయ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు, ఎత్తిపోయిన రాజకీయ పార్టీ, దివాలా చేసిన రాజకీయ పార్టీ కాంగ్రెస్కు. దానికి వచ్చిన ఓట్ల శాతం లాస్ట్లో మీకు ఎప్పుడు చెప్తూనే ఉంటాం 100 కంటే తక్కువ. ఆ పార్టీ తరఫున ఆమె నిలబడితే నిలబడతారు. ఆమె ఎప్పుడైతే రాజకీయ ప్రస్థానంలో ఓ పార్టీ ఇంకొకటి ఒక పార్టీకి సంబంధించిన దాంట్లో యాక్టివ్ అయ్యారు, ఆమె ఆ పార్టీ నాయకురాలుగానే ఉంటారు తప్ప ఆమె వాళ్ళ పార్టీ నిర్ణయం ప్రకారం, తన నిర్ణయం ప్రకారం ఎక్కడైనా పోటీ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. దేనికైనా ఇటువైపు నుంచి ఇది ఒక రాజకీయ పార్టీ, ఈ పార్టీకి స్ట్రక్చర్ ఒకటి ఉంది. దీనికి మా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే ఈ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడంతో పాటు వాళ్ళ హోప్స్ తీర్చడంతో పాటు 5 ఏళ్లు పరిపాలన కూడా చేసిన పార్టీ. దీని విధానాలు దీనికి ఉంటాయి. సహజంగానే ఎలక్షన్ వచ్చినప్పుడు పోటీల్లో దిగుతుంటారు, వస్తుంటారు, మేము ఫేస్ చేస్తుంటాం. ఆఖరికి ప్రజలు ఏం డిసైడ్ చేస్తారనేది ప్రజాస్వామ్యంలో అల్టిమేట్ అక్కడ తేలుతుంది, బ్యాలెట్ బాక్స్లో తేలుతుంది. నీకైనా ఉంటుంది, నువ్వు అడిగినావు కదా, మీరైనా పోటీ చేయొచ్చు, వద్దని ఎవరన్నారు? అక్కడ పోటీ చేయొచ్చు, ఇంకోరైనా పోటీ చేయొచ్చు. దాడులు చేస్తుందనేది పదే పదే ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నటువంటి మాట సార్. ఇప్పుడు ఏపీలో ఎన్నికల నేపథ్యంలో ఏపీలో ఉన్నటువంటి అధికార పార్టీ పైన అలాంటి దాడులు జరుగుతాయని మాకు సంబంధించినంత వరకు ఇతర పార్టీలాగా ఏదో ఆరోపణలు చేయాలి కాబట్టి నోటుకు చోటు మాట్లాడడము, ఇర్రెస్పాన్సిబుల్గా కామెంట్స్ చేయడము చేయము. ఎప్పుడు ఏది జరిగితే దాని గురించి అప్పుడు మాట్లాడతాం. ఆ జరిగిన దాంట్లో అలాంటివి ఏమైనా కనపడితే అలాంటి అప్పుడు దాని గురించి వ్యాఖ్యలు చేస్తాం. వీఆర్ నాట్ అనలిస్ట్, ఏదో విశ్లేషకులాగా కూర్చొని కామెంటేటర్లాగా మేమెందుకు చెప్పాలా? ఇక్కడ ఈ రాష్ట్రానికి సంబంధించి ఏదైనా ఈ ప్రయోజనాలకు భంగం కలిగినా, ఈ రాష్ట్ర ప్రయోజనాలకు ఏదైనా అవసరమైన సందర్భంలో, అలాగే మా పార్టీకి సంబంధించి ఏదైనా నష్టం జరిగినా, ఇలాంటివి ఏదైనా ఉన్నప్పుడు చెప్తాం దాన్ని. ఇదిగో ఈ కారణాల జరిగింది, దీంట్లో కక్ష సాధింపుంది, ఇంకొకటి అంటాం. మిగిలిన వాటి గురించో, ఇంకెక్కడో జరిగిన వాటి గురించి మేమెందుకు మాట్లాడాలి? ఇప్పుడు
సార్ రేవంత్ రెడ్డి మొన్న కామెంట్ చేశారు, మొన్న విశాఖ వచ్చి పోలవరం కట్టలేకపోయారు, రాజధాని కట్టలేకపోయారని చెప్పారు. షర్మిల ముఖ్యమంత్రి అవుద్ది, నేను వెనకాల అండగా ఉంటా ఒక అన్నలాగా అని కామెంట్ చేశారు. ఏదైనా కలలు కనొచ్చు, దాన్ని కాదనడానికి మేమెవరు. అంతా చేస్తే ఎంత నెలలో ఉండాల్సింది, అది ఎందుకు ఈసారి ఇంకో నెల మాకు కలిసి వచ్చింది. ఇంకో నెల రోజులు ఎక్కువ టైం దొరికింది. మేలో ఎప్పుడో ఎన్నికలు ఉంటారు, 2 monthsలో తేలిపోతుందిగా. ఏదో తినబోతు రుచి అడగడం ఎందుకని అంతకంటే ఎక్కువ రోజులు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. 2 ఏళ్ళు 3 ఏళ్ళు అయితే ఏమనుకో, 2 months తెలిసిపోతుందిగా ఎవరెవరు ఏమవుతారో. ఎవరెవరు ఈ పగటి కళలో, రాత్రిపూట కళలో, పీడ కళలో, తెల్లవారుజామున కళలో, అలాగే ఏదో క్షుద్ర పూజలు చేయడము, యాగాలు చేసుకోవడము, ఇవన్నీ జరుగుతాయి. వాటిలో నుంచి వాళ్ళు భ్రమల్లో ఉండే వాళ్ళు ఉండొచ్చు. లేదా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉండే కోపంతో రకరకాల విన్యాసాలు చేసేవాళ్ళు ఉండొచ్చు. అన్నిటికీ ఒకటే ఫైనల్ వచ్చి మన May 13th పోలింగ్, జూన్ 4th రిజల్ట్స్ అన్నారు కదా, ఆ రోజు క్లోజ్ అయిపోతుంది. మళ్ళీ 5 ఏళ్ల పాటు తీర్పు వస్తుంది. ఆ తీర్పు ఎట్లా పోతుంది అనేది ఈ రోజే క్లియర్గా కనిపిస్తుంది అని ఎందుకు అనుకుంటున్నాం అంటే, నేను ఇంతకుముందు చెప్పిన రీజన్స్ వల్ల అనుకుంటున్నాం. ప్రజల నుంచి కూడా బలంగా కనపడుతుంది ఎక్కడికక్కడ. అందువల్ల వీఆర్ కాన్ఫిడెంట్, నాట్ ఓవర్ కాన్ఫిడెంట్. లాస్ట్ టైం కంటే ఎక్కువ 170 టార్గెట్గా మేము పెట్టుకున్న దగ్గరికి రీచ్ చేయడానికి కావాల్సిన పరిస్థితి పూర్తిగా ఇక్కడ ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి పనులు, లేదా మా పార్టీ చేసిన మంచి పనులు, మా ప్రభుత్వం చేసిన మంచి పనుల వల్ల మేము బలంగా నమ్ముతున్నాం. టెంటేటివ్లీ 27th అనుకుంటున్నాము. ఇప్పుడు మళ్ళీ అదనంగా టైం ఉంది కాబట్టి, ఇప్పుడు మామూలుగా అయితే ఫస్ట్ ఫేజ్ అయితే ఉండేది కాదు. అందువల్ల అక్కడి నుంచి నామినేషన్ల వరకు టెంటేటివ్లీ, నామినేషన్ల తర్వాత 1-2 రోజుల వరకు పూర్తిగా ఇక్కడ నుంచి ఇంకా ప్రజల్లో ఉండడం, బస్సు యాత్ర పెట్టుకొని ఉండడం, ప్రజల్లోనే మమేకం కావడం, ప్రజల్లోనే ఉండాలని నిర్ణయానికి వచ్చాం. అక్కడ ఎట్లెట్లుంటుంది దాని స్వరూపం, ఆ కార్యక్రమాలు, వాటికి సభలు, వాటి గురించి అనేది రేపు డీటెయిల్గా మీకు అందరికీ చెప్తాం వస్తుంది చేసాం.